ఈ యొక్క సంవత్సరాలను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఈ యొక్క సంవత్సరాలు కావచ్చు, దినాలు కావచ్చు, నెలలు కావచ్చు, గుర్తించే ఒక ప్రక్రియ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, మనకంటూ ఈ యొక్క లోకంలో ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు దేవుడు, లేదా నియమించాడు దేవుడు. ఆ యొక్క ఆయుష్కాలాన్ని గుర్తించేందుకు, ఇంకా జాగ్రత్త పడేందుకు, ఇంకా మన మరణం సమీపిస్తోంది అని తెలుసుకునేందుకు, ఇంకా మన మరణ దినానికి ఎలాగైతే మనం తయారు కావాల్సి ఉందో దేవుడు నియమించిన ప్రకారం అలా తయారయ్యేందుకు గాను మనం అప్రమత్తమయ్యే ఒక ఉద్దేశంతో వాస్తవానికి ఈ యొక్క దిన సంవత్సరాల్ని దేవుడు ఈ భూమి మీద నియమించడం జరిగింది, ఇంకా మనకు అందివ్వడం జరిగింది. ఇంకా ఈరోజు వస్తున్న సంవత్సరాలు, ఇంతకుముందు 2025 వచ్చింది, అంతకుముందు 2024 వచ్చింది, అంతకుముందు 2023 వచ్చింది, ఇంకా అంతకుముందు 2022 వచ్చింది, అంతకుముందు 2021 వచ్చింది, ఇంకా అంతకుముందు ఎన్నో సంవత్సరాలు వచ్చాయి చెప్పాలంటే. అంతకుముందు వచ్చిన సంవత్సరాలన్నీ కూడా ఆఫ్కోర్స్ ఇంకా దేవుని నియమం ఒకవేళ ఉన్నట్టయితే, ప్రభు అక్కడ ఆలస్యమైతే ఇంకా మునుపు ఇంకా 2027 రావచ్చు, 2030 రావచ్చు, 2050 కూడా రావచ్చు, లేదా 2300 కూడా రావచ్చు, లేదా ఎంతైనా రావచ్చు ప్రభు అక్కడ ఆలస్యం అయితే విషయం ఏంటి అనేసి అంటే, అవన్నీ కాదు మనం చూడాల్సింది, మన ఆయుష్కాలాన్ని చూసుకోవాలి. ఇంకా మనం గ్యారంటీ లేని ఒక జీవితాన్ని కలిగి ఉన్నామన్నది గుర్తించాలి. గుర్తించి మన మరణ దినానికి గాను, మనకంటూ మరణదినం ఉంది, ఆయుష్కాలం పూర్తయినా వచ్చే అవకాశం ఉంది, లేదా ఏదైనా ప్రమాదం జరిగినా, లేదా ఎవరైనా వచ్చి చంపినా, లేదా మనల్ని మనమే చంపుకున్నా, ఎలాగైనా సరే మరణం వచ్చే అవకాశాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కదా. ఆ విధంగా మరణం వచ్చే విధంగా మనం ఉన్నప్పటికీ కూడా, మరణం సంభవించినప్పటికీ కూడా మనము ఆ యొక్క సమయానికి ఎలాగైతే ఉండాలి అంటే, ఒకటి ప్రభు అక్కడ ఆలస్యమై ముందుగా మనం మరణిస్తే పరదేశకు పోయే విధంగా మనం ఉండాలి. ఇంకా లేదు ప్రభు ఇప్పుడే వచ్చాడు అంటే ఆయన చేత ఎత్తబడే ఒక వ్యక్తులుగా మనం ఉండాలి. లేదు ఇంకా చెప్పాలి అనేసి అంటే, ఆయుష్కాలం అంతా కూడా మనం బతికి, ఆయుష్కాలం అంతా కూడా మనకున్న ఆయుష్కాలం అంతా కూడా మనం బతికి మరణమే మనం పొందినట్టు అయినప్పటికీ కూడా, ఆ యొక్క మరణ దినానికి గాను ఎలాగైతే దేవుడు ఉండాలి అని కోరుకున్నాడో అలా ఉండే ఒక విధంగా కూడా మనం తయారవ్వాల్సింది.